హీరోయిన్ నయనతారకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీ రైట్ దావాను కొట్టివేయాలంటూ కొద్ది రోజుల క్రితం నెట్ఫ్లిక్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపైన విచారించిన కోర్టు నెట్ఫ్లిక్స్ పిటిషన్ను కొట్టివేసింది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య వివాదం నడుస్తుంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానూమ్ రౌడీదాన్ మూవీ క్లిప్పింగ్స్ వాడుకున్నారు. అయితే తన పర్మిషన్ లేకుండా ఆ క్లిప్పింగ్స్ ను డాక్యుమెంటరీలో వాడుకున్నారని, అందుకు నష్టపరిహారంగా 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధనుష్ కోర్టుకు వెళ్లారు. నయనతార దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు. ఇదే విషయమై నయనతార స్పందిస్తూ ధనుష్ పైన తీవ్రంగా విమర్శలు చేస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. నయనతార వైఖరికి మరింత సీరియస్ గా తీసుకున్న ధనుష్ తనకు నష్టపరిహారం కావాల్సిందేనని పట్టుబట్టారు. ధనుష్ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలోనే నయనతార దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ నెట్ఫ్లిక్స్ పిటిషన్ ను దాఖలు చేసింది. దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.